ఈ రోజు మనం ఉన్నాము ద వరల్డ్స్ రిచెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీస్. ఈ కంట్రీ పేరు వచ్చేసి లిచెస్టైన్. ఈ కంట్రీ అనేది స్విట్జర్లాండ్ కి ఇంకా ఆస్ట్రేలియాకి మధ్యలో ఉందన్నమాట. ఆ రెండు కంట్రీస్ కి బార్డర్ లో ఈ కంట్రీ ఉంది. ఈ కంట్రీ ఎంత చిన్నది అంటే ఒక 50 కిలోమీటర్లు ఈ కంట్రీ అంతా పడుతుంది అనమాట. ఒక సైడ్ అంతా మౌంటైన్స్, ఇంకో సైడ్ అంతా ప్లేన్ వ్యాలీ. ఈ కంట్రీకి ఎలా వచ్చామో ఈ వీడియోలో చూద్దాం. లిచెస్టైన్ ఆనుకొని రెండు కంట్రీస్ ఉంటాయి. ఒకటి స్విట్జర్లాండ్, ఇంకొకటి ఏమో ఆస్ట్రియా అనమాట. మనం స్విట్జర్లాండ్ సైడ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఈ బ్యాడ్ రగాస్ సిటీ నుంచి ఒక విలేజ్ అనొచ్చు దీన్ని. ఇక్కడ నుంచి ఒక 5 minute కార్ డ్రైవ్ అంతే. ఒక 20 minutesలో మనం నడుచుకుంటూ వెళ్తే లిచెస్టైన్కి వెళ్ళిపోతాము. అంత దగ్గర అనమాట కంట్రీ. So which one are we in right now technically? వేర్ ఇన్ స్విట్జర్లాండ్. ఇల్లులు ఎంత బాగున్నాయి ఇక్కడ. సో చాలామంది ఇలాంటి విలేజెస్లో ఉండి వీళ్ళు లిచెస్టైన్కి పని చేయడానికి వెళ్తారనమాట. ఇక్కడ అంతా రాస్తున్నదంతా జర్మనీ రాస్తుంది, జర్మనీ మాట్లాడుతున్నారు. సో ఇల్లు ఇలా ఉన్నాయి. ఇల్లు బయటనే అక్కడ చూస్తే కొండల పైన మంచు ఎంత బాగుందో. ఇక్కడ చూసారా ఎలానా? ఇక్కడ ఇల్లు కడుతున్నట్టున్నారు. ఇది రోడ్ పైన ఇది ట్రాష్ క్యాన్ అనమాట రాసింది. సో ఇది ట్రాష్ క్యాన్. ఓకే, the transportation, there's a train going on. Yeah, I think this goes all the way to Liechtenstein, Vaduz. ఇది ఒక ఫామ్ హౌస్ అనమాట, చూసారా? అండ్ అక్కడ వెనకాల ఫామ్ ఉంది. ఈ బ్యాడ్ రగాస్ టౌన్లోనే ఉందన్నమాట. అక్కడ వెనకాల ఆవులు ఉన్నాయి. ఎంత క్లీన్గా ఉంది. ఇది మిడిల్ ఆఫ్ నోవేర్ అయినా ఎంత బాగుంది. అండ్ ఈ మౌంటైన్ పైన అక్కడ ఒక ఫోర్ట్ ఉందన్నమాట. సో కావాలంటే అలా పైకి వరకు వెళ్ళొచ్చు. బట్ వీఆర్ ట్రైంగ్ టు విజిట్ లిచెస్టైన్. సో కొంచెం ఈ సిటీ అయితే ఇలా నడిచి మనం ఇప్పుడు నెక్స్ట్ వాడూస్కి వెళ్దాం. వాడూస్ ఇంకా షచ్వాన్ అని ఒక సిటీ ఉంటుంది. ఆ రెండు పెద్ద సిటీస్ లిచెస్టైన్లో. సో లిచెస్టైన్ వచ్చేసి ఆ మౌంటైన్ ఉందా, ఆ మౌంటైన్ పక్కనే అనమాట, కిందే. ఇక్కడే మనం ఉంటున్నాము ఈ హోటల్లో. సో ఈ హోటల్లో అసలు చెక్ ఇన్ డెస్క్ అనేది ఉండదు అనమాట. మొత్తం ఆటోమేటిక్. మనమే అక్కడ వచ్చి ఒక మెషిన్లో ఎంటర్ చేస్తే కీ తీసుకొని వెళ్ళొచ్చు. సో లెట్స్ డ్రైవ్. ఇది మన కార్. సో రైట్ నౌ మనం ఇప్పుడు స్విట్జర్లాండ్ నుండి లిచెస్టైన్కి డ్రైవ్ చేస్తున్నాము. సో బ్యాగ్ రగాజ్ నుంచి ఒక 5 minutes డ్రైవ్ అనమాట. సో ఒక రివర్ ఉంటుంది, రైన్ రివర్ అని. ఆ రివర్ క్రాస్ చేయగానే we can enter Liechtenstein. Let me get some gas. ఆల్మోస్ట్ బార్డర్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నా పక్కన కనిపించే రివర్ ఏదైతే ఉంది ఇది రైన్ రివర్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్. యూరోప్ లో 2nd largest, 3rd largest అనుకుంటా. వెస్ట్ ఇంకా సెంట్రల్ యూరోప్ లో. సో అక్కడ ఏదైతే కనిపిస్తుంది అది లిచెస్టైన్ ఫ్లాగ్. అండ్ ముందట ఒక ఫోర్ట్ ఉందా. సో ఆ ఫోర్ట్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆ ఫోర్ట్ లిచెస్టైన్ లో ఒక పాపులర్ ఫోర్ట్ అనమాట. దాని పేరు చాలా పలకడానికి కష్టంగా ఉంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తే ఆ పేరేంటో. యూ కెన్ సీ దట్ ఫోర్ట్. ఆ ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నాం. ఓకే, మనం వచ్చేసాము. అక్కడ ఉందా అదే ఆ ఫోర్ట్. ఆ ఫోర్ట్ పేరు బుర్గ్ గూటెన్బర్గ్. సో దాని పైకి వెళ్దామా. ఇక్కడ ఒక వాక్వే ఉంది. సో ఈ కొండపైకి అలా వెళ్ళొచ్చు అనమాట. ఇదే హాజ్ గూటెన్బర్గ్ ఆర్ బుర్గ్ గూటెన్బర్గ్. ఎంత బాగుందో విలేజ్ అసలు. చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. ఎక్కడ చూడు పెద్ద కొండలు, గ్రీనరీ అండ్ మంచుతో గడిపిన మౌంటైన్స్. బుర్గ్ గూటెన్బర్గ్. సో ఇది ఆ ప్లేస్. ఇలా ఉంటుంది. అండ్ అప్పట్లో చూసారా ఈ మౌంటైన్ పైన ఒక ఫామ్ కూడా ఉంది. ఇది ఫామ్ లానో లేదంటే వాక్వే లానో. అసలు ఇలా పైకి వెళ్ళొచ్చు. టెంపరేచర్ కూడా చాలా బాగుంది. వెదర్ ఈరోజు అంత చల్లగా లేదు. జస్ట్ ఒక 10 degrees ఉంది. కొంచెం సూర్యుడు బయటకు వస్తే ఎండ ఉంటే బాగుంటుండే. ఇంకా ఎలా ఉంది అసలు? మ్యాజికల్ అసలు. ఆ ఇల్లులు, ఆ కొండలు ఎంత బాగుందో. వీ కెన్ బి క్లైంబింగ్ దిస్. సేస్ ఇట్స్ డేంజరస్. యా, ఇది ఎక్కాలి ఇప్పుడు. బాగానే గట్టిగా ఉంది. I made it.
And there's one more. Just be careful. Wow, గాలి వస్తుంది. This looks kind of scary. Okay, వచ్చేసాం మనం మొత్తానికి. What does it say? It says, Okay, it's all German. ఇలా ఉంది ఎంట్రన్స్. అక్కడ ఇంకొక చిన్న విలేజ్ ఉంది. అండ్ ఆ చర్చ్లో బెల్స్ రింగ్ అవుతున్నాయి. కాకపోతే ఇది ఒక ఫోర్ట్రెస్ అనుకుంటా, కాసల్. We made it. ఇక్కడ రాసింది చూద్దాం. చాలా వరకు రాసింది అంతా జర్మన్లోనే రాసింది. ఇంగ్లీష్ అసలు ఏడలేదు. ఇడంతా హిస్టరీ ఇచ్చాడు, అంతే జర్మన్లోనే ఉంది అంతా. We can. For thousands of years, the rocky outcrops has fascinated people. The oldest find stone tools, 5th millennium BC. Millennium. So people were living here for 5th millennium. From the fort, you can basically see the whole country. One side of it is mountainous, and the other side is kind of like a valley. మనం లిచెస్టైన్ కంట్రీ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఈ టౌన్లో నుండి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ నుండి అక్కడ వెనకాల చూస్తే అక్కడంతా ప్లేన్ వ్యాలీ ఉందా, అదంతా కంట్రీ లిచెస్టైన్. వార్డూస్ అని, సచానా అని చాలా సిటీస్ ఉన్నాయి. చాలా సిటీస్ కాదు, చిన్న సిటీసే. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ మొత్తం కనిపిస్తుంది. సో ఇటు సైడ్ ఏమో మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి అనమాట. చూసారా వ్యాలీ ఎలా ఉందో, అంత ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పెద్ద కొండ. అండ్ ఇది ఆ చర్చ్, ఇందాక బెల్ రింగ్ అవుతుంది ఇక్కడ. అండ్ మీరు ఇలా ఇక్కడ చూస్తే అక్కడ వరకు ఈ కంట్రీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ కంట్రీ అనేది ఓన్లీ ఒక 50 కిలోమీటర్లు అంతే ఉంటుంది, అంతకన్నా పెద్ద ఉంటుంది. సో ఇటు సైడ్ అంతా మౌంటైన్స్ ఉంటాయి, ఇటు సైడ్ అంతా ఒక ప్లేన్ వ్యాలీ. కంట్రీ అనేది ఇలా ఉంటుంది. ఇలా చిన్న చిన్న సిటీస్ అనేవి, టౌన్స్ అనేవి అక్కడి వరకు వెళ్తాయి. ఈ కాసల్ అనేది ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇది మే ఇంకా అక్టోబర్ వరకే ఓపెన్ ఉంటుంది. అండ్ పై వరకు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ లాక్ ఉంది చూసారా. సో వింటర్ టైమ్స్లో క్లోజ్ ఉంటుంది. ఈ ఫైర్ హైడ్రన్ చూసారా ఎంత బాగుందో. దిస్ లోటస్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్. అండ్ ఇక్కడ ఒక కార్న్ డాగ్ ఉంది. I guess it's from the future because it says it's from year 1359. Maybe it's the number of the manufacturing. సో ఈ ఫోర్ట్ చూసాం కదా, మనం ఇప్పుడు వెళ్దాము. ఈ కంట్రీలో ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ సిటీస్ 2 ఉన్నాయి. ఒకటి వార్డూస్, ఇంకొకటి సచ్వానా అని. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక 40 మినిట్స్లో వెళ్తాము, కానీ కార్లో వెళ్తే ఒక 10 నిమిషాల డ్రైవ్ అంతే. ఆ 2 సిటీస్ని వెళ్ళి ఇప్పుడు చూద్దాం. చాలా మందికి ఈ కంట్రీ ఎగ్జిస్ట్ అవుతుందని కూడా తెలియదు, ఎందుకంటే చాలా మంది ఎక్కువ రారు. చాలా మంది స్విట్జర్లాండ్కి వస్తే జ్యూరిక్, ఇంటర్లాకన్ అలాంటి ప్లేస్కి వెళ్తుండొచ్చు, కానీ బార్డర్లోనే ఈ కంట్రీ ఒకటి ఉంది. ఈ కంట్రీ ఇంత రిచ్ అని చాలా మందికి తెలియదు. ఇలా అని కూడా ఇంకా పైకి వెళ్ళడానికి ఉంది. ఓకే, లెట్స్ కీప్ కంటిన్యూయింగ్ అ వాక్. ఇట్స్ లైక్ అ విండో టు దిస్ మ్యాజికల్ వ్యూ. లిచెస్టైన్ పాపులేషన్ వచ్చేసి 40,000 పీపుల్ అంతే. ఈ 40,000 మందికే ఈ కంట్రీకి సిటిజన్షిప్ ఉంది. మళ్ళీ ఈ కంట్రీలో డైలీ ఆల్మోస్ట్ 25,000 పీపుల్ ఈ కంట్రీకి పనిచేయడానికి వస్తారు. మోర్ దెన్ 80% ఆఫ్ ద పాపులేషన్ ప్రతిరోజు వచ్చి ఇక్కడ పనిచేసేవాళ్ళు. నేబరింగ్ స్విట్జర్లాండ్, ఆస్ట్రియా నుంచి వచ్చి పనిచేసుకునే వాళ్ళు ఈ కంట్రీలో. లిచెస్టైన్ నుండి 1 అవర్ దూరంలో జూరిక్ ఉంది. ఇంకొక 1.5 అవర్ 1 అవర్ 15 మినిట్స్ దూరంలో రైన్ ఫాల్స్ ఉంది. రైన్ ఫాల్స్ వచ్చేసి యూరోప్స్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు మనం ఉన్నాము వార్డూస్లో. సో ఇది మెయిన్ కథీడ్రల్ అక్కడ. అండ్ అక్కడ ఫోర్ట్ కనిపిస్తుంది, అది వార్డూస్ క్యాసిల్. అండ్ ఈ స్ట్రీట్లో ఇలా వెళ్తే ఇక్కడ ఇది మెయిన్ స్ట్రీట్ అనమాట. ఆ స్ట్రీట్లో కార్స్ అలవ్ లేవు. సో అక్కడ అన్ని షాప్స్, విజిటర్ సెంటర్ అవన్నీ ఉంటాయి, అవి చెక్ చేసాము. అండ్ ఇక్కడ ఒక విజిటర్ సెంటర్ ఉంది. ఈ విజిటర్ సెంటర్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ స్ట్రీట్ ఇలా వెళ్తే అన్ని షాప్స్, రెస్టారెంట్స్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ అడుగుదాం, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఏం చెప్తారో. ఇది మ్యాప్ ఆఫ్ వార్డూస్. ఈ విజిటర్ సెంటర్లు ఇచ్చారు. సో ఇక్కడ అన్ని సువెనియర్స్ ఉన్నాయి దాన్ని తీసుకోవాలంటే. వి ట్రైంగ్ టు సీ వాట్ వీ కెన్ టేక్. ఇదేంటో ఉంది. యా, ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. ఆ క్యాసిల్ది ఒక చిన్న మినియేచర్ వర్జన్ ఉంది ఇక్కడ. అండ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. రియల్ వర్జన్ పైన ఉంది. ఈ విజిటర్ సెంటర్లో ఈ మ్యాప్ తీసుకున్నాము. సో ఈ మ్యాప్ తీసుకొని మనం ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం. ఈ స్ట్రీట్ ఒకటి మెయిన్ అంట. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ పైకి నడిస్తే
ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ వచ్చేసి ఫెర్నాండో బొటెరో. యూ రిమెంబర్ వి సీన్ ద ఆర్టిస్ట్ ఇన్ కొలంబియా, ఇన్ బోగోతా. హీ హాస్ హిస్ ఓన్ మ్యూజియం దేర్, బొటెరో మ్యూజియం. There's a bunch of portraits. Yes. లిచ్టెన్స్టైన్ పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 40,000 పీపుల్ మాత్రమే. 25,000 నుండి 30,000 పీపుల్ ప్రతిరోజు నేబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు అనమాట. ఇది వాళ్ళ ఫ్లాగ్ అక్కడ ఉందా. సో దట్స్ ద ఫ్లాగ్ ఆఫ్ లిచ్టెన్స్టైన్. విజిటర్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఒక బేకరీని రికమెండ్ చేస్తారు, అది చెక్ చేద్దాం. దీని పేరు బాలు. దీని లోపలికి వెళ్దాం. ఈ బాలు ప్లేస్కి వెళ్ళాం, అది మొత్తం పేస్ట్రీసే ఉన్నాయి. ఇంత పొద్దున అరౌండ్ 1-8 పేస్ట్రీస్. ఇంకొక ప్లేస్ ఉంది, దాని పేరు బ్రెజరియా బుర్గ్ అనే. అక్కడ పిజ్జా ఇంకా లాంటి పాస్తా ఏమైనా ఉంటాయంట, అది చెక్ చేద్దాం. ఈ రెస్టారెంట్కి వచ్చాము. సో దిస్ ఈజ్ వాట్ వి గాట్. ఇది మార్గరేటా పిజ్జా అండ్ సమ్ ఆలివ్ ఆయిల్. లుక్స్ గుడ్. ఈ సాస్ అయితే ఫైర్ ఉంది. ఇది ఆలివ్ ఆయిల్ ఇంకా చిల్లీస్. పిజ్జా మీద వేసుకుంటేనైతే చాలా బాగుంది. హౌ ఇస్ ద బర్గర్? ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ గుడ్. ఫుడ్ చాలా బాగుంది. ఆ ప్లేస్లో వెనకాల ఉందా, అదే ఆ ప్లేస్. దాని పేరు వాట్ వాజ్ ద ప్లేస్? బ్రెజరియా బర్గ్. ఆ ప్లేస్ ఫుడ్ చాలా బాగుంది. సో లిచ్టెన్స్టైన్కి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఈ ప్లేస్ అంతా గవర్న్ చేస్తాడు అనమాట. సో రాజుది ఆ కాసల్ అనమాట, పైన ఉన్నది రాయల్ కాసల్. ఇప్పుడు మనం ఒక చర్చ్ చూడడానికి వెళ్తున్నాము. చర్చ్ ఇంకా ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, అది వుడెన్ బ్రిడ్జ్. అది స్విట్జర్లాండ్ని ఇంకా లిచ్టెన్స్టైన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అది రైన్ రివర్ పైన ఉంటుంది, అంతా వుడెన్ బ్రిడ్జ్. అది చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఒక 20-minute వాక్. కార్లో అంబ్రెల్లా ఉంది, పార్కింగ్ లాట్లో పెట్టాం కారు. వెళ్ళి అంబ్రెల్లా తీసుకున్నాం, ఎందుకంటే వాన అప్పుడే పడుతుంది, అప్పుడే తగ్గుతుంది. ఈ పార్కింగ్ గరాజ్లో పార్క్ చేసాము. సో వి గాట్ అవర్ అంబ్రెల్లా. You sure this one was the biggest of our small umbrellas? I didn't know. I thought it would be snowing, but it's raining here. లిచ్టెన్స్టైన్ ఇంత రిచ్ ఎలా అయింది అంటే, వరల్డ్ వార్ టైంలో వీళ్ళు చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లాంటివి ఇలా చాలా పెట్టారు. ఇంకా ఇదొక ట్యాక్స్ హెవెన్ ఉండే అనమాట. అంటే మనీ లాండరింగ్ చేయడానికి చాలా షెల్ కంపెనీలు అవన్నీ చాలా వరకు కంపెనీలు ఇక్కడ పెట్టారు అనమాట, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. అలా ఈ కంట్రీకి చాలా డబ్బులు వచ్చేవి. లిచ్టెన్స్టైన్ ప్రిన్స్ వచ్చేసి హాన్స్ ఆడమ్. అతను ఆ కాసులో ఉంటాడు అనమాట. ఎవ్రీ సమ్మర్ ఇక్కడ ఒక ఫెస్టివల్ అవుతుంది. అప్పుడు కింగ్ అందరికీ ఒక పార్టీ లాగా పెడతాడు అనమాట. ఇక్కడ సమ్మర్లో ఒక పెద్ద గార్డెన్లో అందరికి బియర్స్, వైన్స్ అవన్నీ పెట్టి పార్టీ లాగా జరుగుతుంది. అప్పుడు కింగ్ వచ్చి అందరినీ కలుస్తాడు ఇక్కడ, 40,000 మెంబర్స్ అందరినీ. ఇంత చిన్న కంట్రీ అయినా వీళ్ళకి ఇక్కడ రైల్వే సిస్టమ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి, ట్రైన్స్ స్విట్జర్లాండ్కి వెళ్తాయి, ట్రైన్స్ ఆస్ట్రియాకి వెళ్తాయి. చాలా బాగున్నాయి, చాలా బాగుంది ఇక్కడ. ఓకే, ఇది మెయిన్ రోడ్. ఈ రోడ్ తీసుకుంటే వీల్ ఎంటర్ స్విట్జర్లాండ్. ఇలా వెళ్తాయి, అదే ఆ బ్రిడ్జ్. సో అదొక పాత వుడెన్ బ్రిడ్జ్. మనం అక్కడికి వెళ్తున్నామా. దిస్ ఈస్ రైన్ రివర్. మనం వచ్చేసాం ఈ బ్రిడ్జ్కి. పీపుల్ ఆర్ వాకింగ్ ద డాగ్స్. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది స్విట్జర్లాండ్, ఇటు సైడ్ తిరిగి చూస్తే లిచ్టెన్స్టైన్. సో ఇప్పుడు దీని కింద ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ కింద రైన్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి చూపిస్తా. సో ఇదేమో నార్మల్ పెడెస్ట్రియన్స్కి, యానిమల్స్కి వెళ్ళేది. ఇక్కడ రైన్ రివర్ ఉంది చూసారా. అండ్ అక్కడ నార్మల్ ఇంకొక బ్రిడ్జ్ ఉంది, అదేమో కార్స్కి అన్నిటికి. It says right here, Liechtenstein, and you're in Switzerland. So if you can switch, అక్కడ ఒక లైన్ ఉందా. సో దట్ ఈస్ స్విట్జర్లాండ్ అండ్ దిస్ ఈస్ లిచ్టెన్స్టైన్. ఒకేసారి రెండు కంట్రీలో. Switzerland is like the city on the other side of Vaduz. So it's on the Switzerland side. Yeah. చాలా బాగుంది ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే. ఆ ప్లేస్లో నించుంటే ఒకటేసారి రెండు కంట్రీలో ఉండడం అంటే అదేనేమో. ఒక్క సైడ్ కాలు పెడితే ఇంకొక కంట్రీ, ఇంకో సైడ్ ఇంకొక కంట్రీ. అండ్ రైట్ నౌ వి ఎంటర్డ్ స్విట్జర్లాండ్. గాలి బాగా వస్తుంది, అంబ్రెల్లా ఎగిరిపోయేలా ఉంది. ఇక్కడ నుండి ఎంత బాగా కనిపిస్తుంది కదా క్యాసిల్. అక్కడ పైన చాలా పెద్దగా ఉంది మౌంటైన్ పైన. సో వీఆర్ గోయింగ్ టు అ కాఫీ ప్లేస్ బికాస్ ఇట్స్ సూపర్ కోల్డ్. ఇదే ఆ కాఫీ ప్లేస్. ఎక్కడ చూసినా ఇలాంటి వాటర్ స్ట్రీమ్స్ అనే ఉంటాయి అనమాట. అంత గ్లేషియర్ వాటర్, వానలీలు అన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి. ఎంత క్లీన్గా ఉంది, క్లియర్గా ఉంది. సో
సో ఈ కాఫీ ప్లేస్కి వెళ్ళి కాఫీ తాగుదామా? జస్ట్ ఓపెన్. ఏం చల్లగా ఉంది. యూషి ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ హియర్. దిస్ ఈస్ అ కాఫీ ప్లేస్ అండ్ వీళ్ళ చాయ్ కూడా ఉంది, ఇండియన్ చాయ్ చూసారా, బట్ ఇట్ ఈస్ 6 franc. చాయ్ తీసుకోలేదు కానీ ఐ గాట్ లాటే అండ్ యూషి గాట్ కపచినో. అండ్ వీళ్ళు ఇక్కడ షుగర్ ఇచ్చారు, ఇట్స్ లైక్ బ్రౌన్ షుగర్ లాంటిది, మేబీ చాక్లెట్, హూ నోస్. ఎంత బాగుంది, వైబ్ ఇస్ సో గుడ్. లెట్స్ ట్రై ఇట్.